హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మొదటి సెమిస్టర్‌కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు, కవులు, ప్రక్రియలు, ఇతివృత్తులు అదేవిధంగా పాఠ్యాంశంలోని వ్యాకరణ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. మొదటి పాఠం వచ్చేసరికి అక్షరము, ప్రక్రియ వచ్చేసరికి వచన కవిత, ఇతివృత్తం వచ్చేసరికి చదువు విశిష్టత, కవి లేదా రచయిత వచ్చేసరికి రావినోతల ప్రేమకిషోర్ గారు రచించారు. తర్వాతి పాఠ్యభాగం మాయా కంబలి, ప్రక్రియ జానపద కథ, ఇతివృత్తం మానవ స్వభావం, రచయిత కలువకలను సదానంద. అదేవిధంగా తరువాతి పాఠ్యాంశం చిన్ని శిశువు, ప్రక్రియ పెద కవిత, ఇతివృత్తం శైశవ వర్ణన, రచయిత తాళ్లపాక అన్నమయ్య. తరువాతి పాఠ్యభాగం మర్రి చెట్టు, ప్రక్రియ స్వగతం లేదా స్కెచ్, ఇతివృత్తం సహానుభూతి, త్రిపురనేని గోపీచంద్ గారు రచించారు. తర్వాత వచ్చేసరికి పద్య పరిమళం, ప్రక్రియ వచ్చేసరికి శతకం, ఇతివృత్తం నైతిక విలువలు, రచయితలు వచ్చేసరికి శతక కవులు. తర్వాత పాఠ్యభాగం మన విశిష్ట ఉత్సవాలు, ఇది ఉపవాచకం కిందకు వస్తుంది. అదేవిధంగా దీని ప్రక్రియ వచ్చేసరికి వ్యాసం, ఇతివృత్తం వచ్చేసరికి సంస్కృతి సంప్రదాయాలు, కవి లేదా రచయిత వచ్చి రచయితల బృందం. సెమిస్టర్ 2లో పాఠ్యాంశాలు వచ్చేసరికి కప్పతల్లి పెళ్ళి, ప్రక్రియ గేయం, ఇతివృత్తం ప్రాచారం సాంప్రదాయం, చావలి బంగారమ్మ గారు రచించారు. తర్వాత పాఠ్యభాగం యథ, ప్రక్రియ కథానిక, ఇతివృత్తం ఆశావహ దృక్పథం, బోనం నాగభూషణం గారు రచించారు. తరువాతి పాఠ్యభాగం హితోక్తులు, ప్రక్రియ అనువాదం, ఇతివృత్తం నైతిక విలువలు, రచయిత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. తర్వాత పాఠ్యం ప్రియమిత్రునికి, ప్రక్రియ లేఖ, ఇతివృత్తం మానవీయ విలువలు, కవి వచ్చేసరికి డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ గారు. తర్వాత పాఠ్యభాగం వచ్చేసరికి బాలచంద్రుని ప్రతిజ్ఞ, ప్రక్రియ వచ్చేసరికి ద్విపద, ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు, రచయిత వచ్చేసరికి శ్రీనాథుడు. తర్వాత వచ్చేసరికి స్ఫూర్తి ప్రదాతలు, ఉపవాచకం కిందకు వస్తుంది. ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం వచ్చేసరికి స్ఫూర్తి సామాజిక సేవ, రచయితల బృందం దీన్ని రచించడం జరిగింది. ఇప్పుడు మొదటి పాఠ్యభాగం అయినటువంటి అక్షరం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగం ఇతివృత్తం వచ్చేసరికి చదువు విశిష్టత, ప్రక్రియ వచ్చేసరికి వచన కవిత. అక్షరం అనే పాఠ్యభాగం రచించినటువంటి వారు రావినోతల ప్రేమకిషోర్ గారు రచించారు. ఈయన వచ్చేసరికి రావినోతల ప్రేమకిషోర్ గారు 1965-2019 మధ్య జీవించి ఉన్నారు. ఈయన ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందినటువంటి వారు. ఈయన తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. ఈయన రచనలు వచ్చేసరికి శ్రమవద్గీత, అజమాయిషి, నిశి, రెక్కల పొడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కళ్ళందెబ్బ మొదలగునవి. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. అక్షరం పాఠ్యాంశం నలుగురు మౌదం అనే కవితా సంపుటిలోనిది. అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ, ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అన్నప్రాసన రోజున నా ముందు పెట్టిన అన్ని వస్తువులను వదిలేసి ఎర్రని కలాన్ని పట్టుకున్నాను. నేను అమ్మని ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను అని కవి అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని చెప్పారు. ఈ పాఠ్యాంశంలో అర్థాలు వచ్చేసరికి గవాక్షం అంటే కిటికీ, తావు అంటే స్థానము మరియు ప్రదేశం, గుండె అంటే హృదయము, ఇలా అంటే నేల, ప్రపంచం, కవాతు అంటే కసరత్తు, సైనికుల పాద విన్యాసం, అచ్చరాల కంబలి అంటే అక్షరాలనేది గొంగలి. పర్యాయ పదాలు కాయం, శరీరము, తనువు, కన్ను, నేత్రం, నయనం, తల్లి, అమ్మ, మాత. ప్రకృతి వికృతులు నిద్ర, నిదుర, అంబ, అమ్మ, రాత్రి, రాతిరి, ముద్ర, ముద్దర, అక్షరము, అక్కరము. సందులు, దీంట్లో వచ్చేసరికి సందులు ఉత్వ సంధి కింద ఉన్నాయి చూద్దాం. ప్రేమించుమన్న, ప్రేమించుము ప్లస్ అన్న, పెంచమన్న, పెంచుము ప్లస్ అన్న, దేశం అంటే దేశము ప్లస్ అంటే, వారంతా వారు ప్లస్ అంతా, ప్రపంచమందు ప్రపంచము ప్లస్ అందు, మనకందరికి మనకు ప్లస్ అందరికి, కృష్ణుడతడు కృష్ణుడు ప్లస్ అతడు, దుర్యోధనుడెక్కడ దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ, అక్షరాలంటిని అక్షరాలు ప్లస్ అంటిని, ముద్దరున్నట్లు ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, దున్నుతాడని దున్నుతాడు ప్లస్ అని, చుట్టారేసి చుట్టూరు ప్లస్ ఏసి, గురువులకిదే గురువులకు ప్లస్ ఇదే. అవన్నీ ఉత్వ సంధి కిందకు వస్తాయి. తర్వాత ఇత్వ సంధి, చిన్నదైనా చిన్నది ప్లస్ అయినా, చూసినవన్నీ చూసినవి ప్లస్ అన్నీ, కప్పిందేమో కప్పింది ప్లస్ ఏమో, బాగుందని బాగుంది ప్లస్ అని, మరేమి ఇవ్వగలరు మరి ప్లస్ ఏమి ఇవ్వగలరు, లేదా మరేమి ప్లస్ ఇవ్వగలరు, ఈ విధంగా రాయొచ్చు అనమాట. తర్వాత అత్వ సంధి, పుట్టినింటికి పుట్టిన ప్లస్ ఇంటికి, మెట్టినింటికి మెట్టిన ప్లస్ ఇంటికి, అప్పన్న అప్ప ప్లస్ అన్న, మల్లన్న మల్ల ప్లస్ అన్న. అదేవిధంగా సమాసాలు, అక్షరం క్షరం కానిది, నయీ తత్పురుష సమాసం, దేశ సమైక్యత దేశం కొరకు సమైక్యత, చతుర్థి తత్పురుష సమాసం, అమ్మ ప్రేమ అమ్మ యొక్క ప్రేమ, షష్ఠీ తత్పురుష సమాసం, అక్షరానుబంధం అక్షరముతో అనుబంధం, తృతీయ తత్పురుష సమాసం.
తర్వాత చదవండి ఆనందించండి కింద దేశభక్తి అనే పాఠ్యాంశం ఉంది. దీని విశేషాలు వచ్చేసరికి దేశభక్తి కథలోని పెద్ద మనిషి పేరు గుణవంతుడు. గుణవంతుడు తన 9 కుమారులకు పెట్టుకున్న పేర్లు వచ్చేసరికి వివేకానందుడు, రవీంద్రనాథ్ ట్యాగూరు, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు గారు. గుణవంతుడి కొడుకులు మార్చుకోవాలనుకున్న పేర్లు రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్. అదేవిధంగా దేశభక్తి కథలను గుణవంతుడి స్నేహితుడి పేరు చంద్రశేఖర్. భారతమాత అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది వివేకానందుడు. రవి అస్తమించిన దేశంగా పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించిన వారు సుభాష్ చంద్రబోస్. శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు గారు. గుణవంతుడు పెట్టిన పేర్లలోని గొప్పతనాన్ని తెలుసుకున్న కొడుకులు తమ తప్పును తెలుసుకున్నారు. దేశ సమైక్యత తమ నుండే ప్రారంభం కావాలని వారంతా కలిసి జీవించారు. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని చెప్పిన వారు హెన్రీ మోరిస్. అదేవిధంగా తరువాతి పాఠ్యభాగం మాయా కంబలి. ఈ పాఠ్యాంశం ఒక ఇతివృత్తం మానవ స్వభావం. ప్రక్రియ వచ్చేసరికి జానపద కథ. రచయిత వచ్చేసరికి కలువుకోలను సదానంద. ఈయన 1939 నుంచి 2020 మధ్య జీవించి ఉన్నారు. చిత్తూరు జిల్లా పాకాల గ్రామం. ఈయన రచనలు వచ్చేసరికి పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైనవి. ఈయన చందమామ కథలు, వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది. 1976లో 90 పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2010లో అడవి తల్లి పిల్లల నవలలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించింది. ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటి నుండి గ్రహించబడింది. ఈ పాఠం యొక్క ఉద్దేశం అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థుల్లో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఈ పాఠ్యాంశ విషయాలు. ఈ పాఠంలో ఆత్మానందుడు అనే వృద్ధయోగి ఉన్న ప్రదేశం హిమాలయ పర్వతాల్లో ఉన్నాడు. ఈ పాఠంలో గల నగరం పేరు శోభావతి నగరం. ఈ పాఠంలో గల రాజు పేరు చండీదత్తుడు. చండీదత్తుడి కోశాధికారి పేరు విక్రముడు. రాజు సభా మందిరంలో నాట్యం చేసే రాజనర్తకి పేరు చెంచల. మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతిగానే సుఖంగానే లేదు అన్నది బిచ్చగాడు చండీదత్తుడితో అన్నాడు. స్వానుభవంతో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అని ఎవరంటే ఆత్మానందుడు రాజుతో అంటాడు. రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అని చెప్పింది ఎవరంటే చండీదత్తుడు ఆత్మానందునితో. మాయా కంబలిని 2 రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజును కోరినది రాజనర్తకి అయినటువంటి చెంచల. నా వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని అనేది ఎవరంటే ఆత్మానందుడు చండీదత్తుడితో అంటారు. అదేవిధంగా ఈ పాఠ్యాంశంలోని అర్థాలు వచ్చేసరికి యథేచ్ఛ అంటే స్వేచ్ఛ, భద్రత, రక్షణ, పరిణామం అంటే మార్పు, పద్ద అంటే పోటీ, స్వానుభవం అంటే సొంత అనుభవం, చౌక అంటే తక్కువ లేదా అల్పం, ప్రకృతి వికృతులు, ఆశ్చర్యము, అచ్చెరువు, సుఖం, ముఖము, మొగము, రాత్రి, రాతిరి, రాజు, రాయలు. పర్యాయ పదాలు: పర్వతం, శైలం, గిరి, కొండ, కరవాలం, ఖడ్గం, కత్తి, రాజు, భూపాలుడు, నరేంద్రుడు, ప్రభువు. అదేవిధంగా కచిక పదాలు. ఎటు నుంచి చదివినా ఒకే పదం వచ్చే పదాలను కచిక పదాలు లేదా పదభ్రమణం అంటారు. వీటికి ఉదాహరణలు వచ్చరికి నటన, పులుపు, వలువ, కిటికీ, కునుకు, ముత్యము, మిసిమి, మహిమ, విరివి, జలజ, వికటకవి. సందులు: ఉత్వసంధి, రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు, మ్రోగుచున్నవి, మ్రోగుచు ప్లస్ ఉన్నవి, కొంచెమైన, కొంచెము ప్లస్ అయిన, భావమేమి, భావము ప్లస్ ఏమి, ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ, నగరమంతా, నగరము ప్లస్ అంతా, ఆత్మానందుడనే, ఆత్మానందుడు ప్లస్ అనే, ఎవరైనా, ఎవరు ప్లస్ అయినా, తనకెక్కడ, తనకు ప్లస్ ఎక్కడ, నాకిష్టం, నాకు ప్లస్ ఇష్టం. తర్వాత సమాసాలు: వృద్ధయోగి, వృద్ధుడైన యోగి, విశేషణ పూర్వపద కర్మధారయం, శోభావతి నగరం, శోభావతి అను పేరు గల నగరం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. రాజాజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ, షష్ఠీ తత్పురుష సమాసం. శయన మందిరం, శయనం కొరకు మందిరం, చతుర్థి తత్పురుష సమాసం. కోశాధికారి, కోశమునకు అధికారి, షష్ఠీ తత్పురుష సమాసం. సత్యవాక్కు, సత్యమైన వాక్కు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. రాజ్య శ్రేయస్సు, రాజ్యం యొక్క శ్రేయస్సు, షష్ఠీ తత్పురుష సమాసం. రాజనర్తకి, రాజు యొక్క నర్తకి, షష్ఠీ తత్పురుష సమాసం. గొప్ప మహిళలు, గొప్పవారైన మహిళలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పాత కంబలి, పాతదైన కంబలి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
అదేవిధముగా పదబంధం శతవిధాలుగా అంటే 100 విధాలుగా చెప్పడం. ఏదైనా ఒక విషయాన్ని అనేక విధాలుగా చెప్పడమే శతవిధాలుగా చెప్పడం అని అర్థం. స్వానుభవం తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పునే స్వానుభవం అంటారు. తర్వాత చదవండి ఆనందించండి కింద మనిషి అనే పాఠ్యభాగం ఉంది. దీంట్లో పాత్రలు వచ్చేసరికి జాంతస్ ధనవంతుడు, ఈసప్ అనేటువంటి బానిస. ఈయన తెలివితేటలు కలవాడు. జాంతస్ అని పేరు గల ధనవంతుడు యూనాను అంటే గ్రీకు దేశంలో నివసిస్తూ ఉండేటువంటి వాడు. బావి దగ్గర నిలుచున్న బిచ్చగత్తెకు త్రోవలో రాయి తొలగించిన వ్యక్తే మంచినీళ్ళిచ్చాడు. అతనిలో మానవత్వం ఉంది అని అన్నది ఎవరంటే జాంతస్తో యేసప్ప అన్నాడు. నీవు నీ కోసం బతికితే అది పశు ప్రకృతి, నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి అన్న సందేశం గల కథ మనిషి. తరువాతి పాఠ్యాంశం వచ్చేసరికి చిన్ని కవిత. ఈ చిన్ని కవిత పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం శైశవ వర్ణన ప్రక్రియ పద కవిత. రచయిత వచ్చేసరికి తాళ్లపాక అన్నమాచార్యులు. తాళ్లపాక అన్నమాచార్యులు 1408-1533 మధ్యకాలంలో జీవించి ఉన్నారు. 1408 నుంచి 1533 కాదు 1503 మధ్యకాలంలో జీవించి ఉన్నారు. ఈయన కడప జిల్లా తాళ్లపాక గ్రామానికి చెందినటువంటి వారు. తల్లిదండ్రులు లక్కమాంబ, నారాయణ సూరి. ఈయన బిరుదు పదకవితా పితామహుడు. ఈయన వాగ్గేయకారుడు, సంకీర్తనార్యుడిగా ప్రసిద్ధి. ఈయన రచనలు వచ్చేసరికి ద్విపద రామాయణము, అదేవిధంగా సంకీర్తన లక్షణము, శృంగార మంజరి, వెంకటాచల మహత్యము, వెంకటేశ్వర శతకము, అలివేలు మంగమ్మ శతకము. ఈయన 12 శతకాలను రచించాడు. తెలుగులో వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రాశాడు. ఈయన తన రచనల్ని వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు. ఈయన రాజాస్థానాలకు దూరంగా ఉండి వైష్ణవ భక్తి మతాన్ని ప్రచారం చేసి సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించినారు. అన్నమయ్య దక్షిణ భారతదేశంలో భజన సాంప్రదాయానికి పద కవితా రచనకు ఆద్యుడు. అన్నమయ్య శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందక అంశగా జన్మించాడని ప్రతీతి. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడు. దానిని వర్ణించిన తీరును చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. భక్తిభావంతో చిన్న కృష్ణుని బాలశ్రేష్టలను కళ్ళకు కట్టినట్లు వర్ణించిన కవి తాళ్లపాక అన్నమయ్య. చిన్ని శిశువు ఎప్పుడూ చూడమ్మ ఇటువంటి శిశువు అన్న కవి ఎవరయ్యా అంటే అన్నమయ్య గారు. చిన్ని శిశువు నేడు వెంకటాచలంపై నిలిచి వెంకటేశ్వరునిగా దర్శనమిస్తూ ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నాడని వివరించిన వాడు అన్నమయ్య. ఈ పాఠ్యాంశంలోని అర్థాలు వచ్చేసరికి పైడి అంటే బంగారం, నవనీతం అంటే వెన్న, కురులు అంటే వెంట్రుకలు, శిశువు అంటే చిన్న పిల్ల లేదా పిల్లవాడు, శిరస్సు అంటే తల, కనకము అంటే బంగారము, అద్దంపు చెక్కలు అంటే అద్దాల వంటి బొగ్గలు, కీర్తన అంటే పాట, తోయం అంటే నీరు, బొద్దు అంటే శిశువుల చేతులకు పెట్టే ఒక నగ, మువ్వలు అంటే పెద్ద గజ్జెలు, కింకిణిలు, బలుపు అంటే బలము, పుష్టి, సత్తువ. అదేవిధంగా పర్యాయ పదాలు మేను దేహం, తనువు, కాయం, అద్దం దర్పణము, ముకుతము, కురులు శిరోజాలు, కేశాలు, బంగారం పొత్తడి, స్వర్ణం, తండ్రి అయ్యా నాన్న, ప్రకృతి వికృతులు, ఫలము పండు, బృంగారం బంగారము, చేష్ట చేత, పయస్సు అంటే నీరు, దీన్ని వికృతి చెరుకు పాలు, కృష్ణుడు కన్నడు. అదేవిధంగా వ్యతిరేక పదాలు చిన్న పెద్ద, తిని తినక, వేడి చలి, కోపం శాంతం, పైన క్రింద. అదేవిధంగా సందులు ఉత్వసంధి, దీనికి వచ్చేసరికి నిత్యము, పూర్వపర స్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడం నిత్యం. అంటే ప్రకాశం అతడు, ప్రకాశము ప్లస్ అతడు, ఎందుకని ఎందుకు ప్లస్ అని, మీరెవరు మీరు ప్లస్ ఎవరు, మనసైన మనసు ప్లస్ అయినా, రాజెక్కడ రాజు ప్లస్ ఎక్కడ, తూగేటి తూగు ప్లస్ ఏటి, లోకములెల్ల లోకములు ప్లస్ ఎల్ల. అదేవిధంగా అత్వసంధి బహుళం, సంధి కార్యం కొన్ని చోట్ల నిత్యంగా, నిషేధముగా, వైకల్పికంగా, అన్య విధంగా జరగడం బహుళం. పెద్దన్న పెద్ద ప్లస్ అన్న, పుట్టినిల్లు పుట్టిన ప్లస్ ఇల్లు, మేనత్త మేనయత్త మేన ప్లస్ అత్త, ఒక ప్లస్ ఒక ఇది అత్వసంధి ఆమ్లెట్ సంధి కాదు. ఒకానొక అన్నది ఒక ప్లస్ ఒక అత్వసంధి అవుతుంది, ఆమ్లెట్ సంధి కాదు. ఎడాగమ సంధి నిషేధం, పూర్వపర స్వరాల మధ్య అదనంగా ఈ చేరింది, ఇలా సంధి జరగని స్థితిని నిషేధం అంటారు. వైకల్పికం అంటే సంధి ఒకసారి నిత్యంగా మరోసారి నిషేధంగా జరగడం వైకల్పికం అంటారు. అదేవిధంగా ఎడాగమ సంధికి నిషేధం కింద ఉదాహరణలు చూద్దాం. మాయమ్మ మా ప్లస్ అమ్మ, మాయయ్య మా ప్లస్ అయ్య, ఓయమ్మ ఓ ప్లస్ అమ్మ, దూత ఇతడు దూత ప్లస్ ఇతడు, మా ఇల్లు మా ప్లస్ ఇల్లు, వెలయాలు వెల ప్లస్ ఆలు. అదేవిధంగా వైకల్పికం కింద ఉదాహరణలు మనసైన లేదా మనసు అయిన, మనసు ప్లస్ అయిన, మేనత్త మేనయత్త, మేన ప్లస్ అత్త,
ఏమంటిరి ఏమి అంటిరి ఏమి ప్లస్ అంటిరి. పూలెత్తి పూలు ఎత్తి పూలు ప్లస్ ఎత్తి. సమాసాలు యశోద మేను యశోద యొక్క మేను షష్ఠీ తత్పురుష సమాసం. శోభావతి నగరం శోభావతి అని పేరు గల నగరం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. పెద్ద పొట్ట పెద్దదైన పొట్ట విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చింతకాయలు చింత అను పేరు గల కాయలు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. వేషభూషణములు వేషము మరియు భూషణము ద్వంద్వ సమాసం. అదేవిధంగా తృతీయ విభక్తి చేతన్ తోడంతోన్ అనే ప్రత్యయాలను తృతీయ విభక్తి అంటారు. సాధారణంగా కారణాన్ని ఉపయోగాన్ని సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో తృతీయ విభక్తిని వాడతారు. తొందరపాటుతో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు, ఇది కారణంలో. కర్రతో ఎన్నో సామానులు తయారు చేస్తారు, ఉపయోగం. పట్టుదలతో ఎంతటి కార్యమైనా సాధించవచ్చు, సాధనం. బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు, వీడన్నింటిలో తో అన్నది కదా, ఇవి తృతీయ విభక్తి కిందకు వస్తాయి. చతుర్దశ భువనాలు అంటే 14 లోకాలు. సప్త అధోలోకాలు సప్త ఊర్ధ్వలోకాలు అంటే 14లో 7 అధోలోకాలు ఉన్నాయి, 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. సప్త అధోలోకాలు తెలుసుకుందాం. మొదట అతలం వితలం సుతలం తలాతలం రసాతలం మహాతలం పాతాళం. తర్వాత సప్త ఊర్ధ్వలోకాలు వచ్చేసరికి భూలోకము భువర్లోకము సవర్లోకము మహర్లోహం భృణోలోకం తపోలోకం సత్యలోకం. అదేవిధంగా అన్నమయ్య కీర్తనలు. విన్నపాలు వినవలె వింత వింతలు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు బ్రహ్మ కడిగిన పాదము జో అచ్యుతానంద జోజో ముకుంద. ఇవి వచ్చేసరికి అన్నమయ్య కీర్తనలు. అదేవిధంగా చదవండి ఆనందించండి కింద సత్యవ్రతం అనే కథ ఉంది. సత్యవ్రతం కథలోని పాత్రలు వచ్చేసరికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తండ్రి పేరు వచ్చేసరికి హిరణ్యకశిపుడు. ఎవరి నారాయణుడు, ఎక్కడ ఉంటాడు, అతని గుణాలు ఏమిటి, ఏమి చేయగలవాడు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అడుగుతాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కష్టాలకు లోను చేసి చంపవలసిందిగా మంత్రిని ఆదేశించాడు. ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో దూకింది హాలికాదేవి. లేదు, మీరు నాకు తండ్రి పూజ్యులు, కానీ నేను మీ నామాన్ని జపించలేను అని అనేది ఎవరంటే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అంటాడు. స్తంభంలోని ప్రత్యక్షమై హిరణ్యకశిపుని వధించినది నృసింహస్వామి. భక్తుడైన ప్రహ్లాదుని ఆశీర్వదించి నీవు తేజస్శాలివి, మహాత్ముడివి, విద్వాంసుడివి అవుతావు అని వరం ఇచ్చినవారు స్వామి. ప్రహ్లాదుడు ధన్యుడు, హరిభక్తి ధన్యం. తరువాతి పాఠ్యభాగం వచ్చేసరికి మర్రి చెట్టు. దీని ఇతివృత్తం వచ్చేసరికి సహానుభూతి. ప్రక్రియ వచ్చేసరికి స్వాగతం లేదా స్కెచ్. రచయిత వచ్చేసరికి త్రిపురనేని గోపీచంద్. త్రిపురనేని గోపీచంద్ గారు 1910 నుండి 1962 మధ్య కాలంలో జీవించి ఉన్నారు. కృష్ణా జిల్లా అంగలూరు గ్రామానికి చెందినటువంటి ఈయన తల్లిదండ్రులు రామస్వామి, పున్నమాంబ. ఈయన వచ్చేసరికి ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు వంటి రచనలు చేశారు. వీరు పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామా నవల రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే నిత్యం మన పరిసరాలలో చెట్లు, జంతువులు, పక్షులు వంటి మూగజీవులను చూస్తుంటాం. వాటికి కూడా కొన్ని ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యాంశం యొక్క విషయాలు తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. మర్రి చెట్టు పాఠ్యాంశంలోని యువకుడి పేరు నరసింహులు. పిట్టలు పట్టేవాడికి గూటిని పొడిచే ఆచారం ఉన్నదని పక్షులకు తెలుసు. ఈ పాఠంలో మర్రి చెట్టు తన నేస్తం ఎవరని చెప్పుకుందంటే గాలి. మానవ సంపర్కం ఎక్కువగా ఏ పక్షికి ఉంటుందని మర్రి చెట్టు చెప్పిందంటే కాకులకు ఉంటుందని చెప్పింది. అదేవిధంగా ఈ పాఠంలో నరసింహుల యొక్క ఉద్యోగం పంచాయతీ ప్రెసిడెంటు. ఎన్ని ఆగదాయి పనులు చేసినా మర్రి చెట్టుకి ఎవరంటే ఇష్టం అని చెప్పుకుందంటే నరసింహులు. ఈ పాఠ్యాంశంలోని నరసింహుడు ఏ చెట్లు వేయిస్తే త్వరగా అక్కడికి వస్తాయని చెప్పాడంటే సర్వి చెట్లు. విచారిస్తూ ఊరికే కూర్చోవడం ఎందుకని నేను చిగుర్చడానికి ప్రయత్నిస్తున్నాను అనేది మర్రి చెట్టు. కొన ఊపిరితో ఉన్నవానికి రంగరించి చిగచడానికి ప్రయత్నించడమే నా ధర్మం అని చెప్పింది మర్రి చెట్టు. అదేవిధంగా ఈ పాఠ్యాంశంలోని అర్థాలు విస్తుపోవు అంటే ఆశ్చర్యపడు, నిర్దాక్షిణ్యంగా అంటే దయ లేకుండా, పెళ్ళగించు అంటే పెకలించు, సత్తువ అంటే శక్తి, ఇదమిద్దంగా అంటే ఖచ్చితంగా, కశ్యలం అంటే మలినం మురికి, ముఖమార్జన అంటే పళ్ళు తోముకొని ముఖం శుభ్రం చేసుకోవడం, బాకు అంటే కత్తి, పంద అంటే మార్గం, కించిత్ అంటే కొద్దిగా. పర్యాయ పదాలు నెపం, మిష, వంక, ఆశ్రయం, ఆధారం, ఊత, తోడ్పాటు, అపేక్ష, కోరిక, అభిలాష, కాంక్ష, ఆట, క్రీడు, కేలి, క్రీడ, కేలి, కాకి, కాకము, వాయసము, కించిత్ స్వల్పం, కొద్దిగా, పొట్ట, ఉదరం, కడుపు, ప్రకృతి, వికృతులు, హృదయము, యథ, సత్వము, సత్తువ, నరసింహం, నరసింగడు, విధము, విత్తము,
నిభము నెపము, పట్టణము పత్తనము, భోజనము బోనము, ఆహారము భోగ్యము. అదేవిధంగా జాతీయాలు కాలక్షేపం, సమయాన్ని వృధాగా గడుపుట అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. హృదయ విదారకము, గుండెలు అలసిపోయేటట్లు, ముక్కు మీద వేలేసుకొను, గుండె చెరువగు, హృదయం ముక్కలవ్వడం, పొట్టను పెట్టుకొను. ఇవి జాతీయాలు. తర్వాత సందులు ఇత్వ సంధి ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఇది వచ్చేసరికి ఆమ్లెట్ సంధి అవుతుంది. ఏమేమి అనేది ఆమ్లెట్ సంధి అవుతుంది. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, సంక్రాంతికి ఇంటికి, సంక్రాంతికి ప్లస్ ఇంటికి, మంచినెంచు, మంచిని ప్లస్ ఎంచు, పదింతలు, పది ప్లస్ ఇంతలు, వానికెయ్యడల, వానికి ప్లస్ ఎయ్యడల, అమ్మగారింట్లో, అమ్మగారి ప్లస్ ఇంట్లో, అత్తగారింట్లో, అత్తగారి ప్లస్ ఇంట్లో, చేతికందెడు, చేతికి ప్లస్ అందెడు, చిన్నదైనా, చిన్నది ప్లస్ అయినా, లేనిదంటూ, లేనిది ప్లస్ అంటూ, ఏమంతా, ఏమి ప్లస్ అంతా, భాగాన్నంతా, భాగాన్ని ప్లస్ అంతా. ఇవన్నీ వచ్చేసరికి ఇత్వ సంధి కిందకు వస్తాయి. తర్వాత ఉత్వ సంధి ఎందుకంత, ఎందుకు ప్లస్ అంతా, ఇదమిద్దమని, ఇదమిద్దము ప్లస్ అని, దారుణమైనవి, దారుణము ప్లస్ అయినవి, మానవులంతా, మానవులు ప్లస్ అంతా, రహస్యాలన్నీ, రహస్యాలు ప్లస్ అన్నీ, మొక్కలయ్యేంత, మొక్కలు ప్లస్ అయ్యేంత, పక్షులన్నీ, పక్షులు ప్లస్ అన్నీ, సంగతులన్నీ, సంగతులు ప్లస్ అన్నీ. తర్వాత సమాసాలు నా నీడ, నా యొక్క నీడ, షష్ఠీ తత్పురుష సమాసం. మర్రి చెట్టు, మర్రి అను పేరు గల చెట్టు, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. నా ధర్మం, నా యొక్క ధర్మం, షష్ఠీ తత్పురుష సమాసం. కొత్త బట్టలు, కొత్తవైన బట్టలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కుర్రకారు, కుర్రదైన కారు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కాకి ముక్కు, కాకి యొక్క ముక్కు, షష్ఠీ తత్పురుష సమాసం. ఘనకార్యం, గొప్పదైన కార్యం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత సకర్మక వాక్యాలు ఎవరిని, దేనిని, వేనిని అని క్రియను ప్రశ్నిస్తే ఇచ్చే సమాధానం కర్మ. అటువంటి పదాలకు చివర ద్వితీయ విభక్తి ప్రత్యయమైన ని లేదా నులు చేరుతాయి. కౌసల్య రాముని చూసి సంతోషించింది, ఎవరిని చూసి సంతోషించింది అట్లా, అప్పుడు సమాధానం వచ్చిందన్నమాట. అది సకర్మక వాక్యాలు అవుతాయి. సుమిత్ర లక్ష్మణుని ఆశీర్వదించింది, కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది, శత్రుఘ్నుడు శత్రువులను జయించగలడు, వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు, ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు, పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు, నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. అదేవిధంగా అకర్మక వాక్యాలు క్రియకు ముందు దేనిని, వేనిని, ఎవరిని అను పదాన్ని ఉంచినప్పుడు ఎటువంటి సమాధానం రాకపోతే ఆ వాక్యాలలో కర్మ లేదని అర్థం. కనుక అటువంటి వాక్యాలను అకర్మక వాక్యాలు అంటారు. దశరథుడు మరణించాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, నదులు ప్రవహిస్తున్నాయి, పక్షి కేరుమని అరచింది, జటాయువు నేల కూలాడు, సంపాతి ఎగురుతున్నాడు, చెట్లు చిగురించాయి, నేను చెరువు గట్టునే పుట్టాను. తరువాత చదవండి, ఆనందించండి అనే అంశం కింద ఆచరించి చూపాలి అనే కథ ఉంది. ఈ కథలో ఉన్న స్వామి పేరు రామకృష్ణ పరమహంస. ఈయనకు తీపి తినడం మానేయడానికి 2 వారాలు పట్టిందట. చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు అని బాలుడి తల్లికి రామకృష్ణ పరమహంస చెప్పారు. అదేవిధంగా తరువాతి పాఠ్యాంశం పద్య పరిమళం. ఇతివృత్తం వచ్చేసరికి నైతిక విలువలు, ప్రక్రియ వచ్చేసరికి శతకం. దీన్ని శతక కవులు రచించారు. శతక కవుల పరిచయం. పోతన 15వ శతాబ్దానికి చెందినటువంటి ఈయన జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్మాంబ, కేసన. ఈయనకి సహజ కవి, నిగర్వ చూడమని అనే బిరుదులు కలవు. ఈయన రచనలు భోగిని దండకము, వీరభద్ర విజయము, నారాయణ శతకము, మహాభాగవతం. తెలుగులో మొదటిసారిగా తన కృతిని నరాంకితం చేయనని ప్రతిజ్ఞ చేసిన కవి పోతన. వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుచునని ప్రకటించారు. పోతన తొలి కృతి వీరభద్ర విజయం. వ్యవసాయం చేసుకుని జీవించాడు. భాగవతం అనేది పురాణ ప్రక్రియకు చెందిన రచన. తెలుగులో వెలువడిన తొలి స్వతంత్ర దండక రచన వచ్చేసరికి భోగిని దండకం. పక్కాప్పల్ నరసయ్య 6th 17వ శతాబ్దం అని ఉంది, 7th 16వ శతాబ్దం అని ఉంది. కుమార శతకము, కుమారి శతకాలను రచించారు. మారద వెంకయ్య 16వ శతాబ్దం, భాస్కర శతకం. ఇది దృష్టాంతాలంకారంలో ఉంటుంది. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దం చెందినటువంటి వారు. ఈయన కాలజ్ఞానము, కాళికాంబ సప్తశతి శతకము. దాని మొకటం వచ్చేసరికి కాళికాంబ, హంస కాళికాంబ అనే మొకటం అనమాట. తర్వాత గువ్వల జనుడు 17వ శతాబ్దం చెందినటువంటి వారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి ప్రాంతం. గువ్వల జన శతకం. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం, తూర్పు గోదావరి పెద్దాపురం గ్రామంలో జన్మించారు. ఈయన సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం మొదలైనవి రచించారు. తర్వాత చుక్కాకోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. నగజ శతకాన్ని రచించారు.
గద్దల శామ్యూల్ 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు హితోక్తి శతకం. జండామాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం ఆంధ్రపృత్త శతకాన్ని రచించారు. ఇది వచ్చేసరికి ఆంధ్రపృత్త శతకం అనేది ఏకపాద మకుటం కలిగిన శతకం. శతకం అంటే 100 పద్యాల రచనను శతకం అంటారు. మకుట నియమము, సంఖ్యా నియమము, ఛందో నియమము, ముక్తకము శతక పద్యాల లక్షణాలు. వీటిలో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. శతక పద్యాలు మానవ జీవిత మూలాలను తెలియజేస్తాయి. సిరిసిరమువ్వ శతకకర్త శ్రీరంగం శ్రీనివాసరావు. కాళహస్తీశ్వర శతకం రచించినటువంటి దూర్జటి. తెలుగు బాల శతకకర్త కరుణశ్రీ. తెలుగు పూలు శతకకర్త నార్ల చిరంజీవి. ఇవి కథ విశేషాంశాలు వచ్చేసరికి శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు, వసుదేవుని తండ్రి సూర్యుడు. పుట్టుకతో వచ్చే కోరిక సంబంధ బాంధవ్యాలను భవమోహ పాశములు అంటారు. కాళికాంబ సప్తశతి శతకం ఒకటంలోని పక్షి హంస. సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు ఏనుగు. అర్థాలు వచ్చేసరికి క్షమ అంటే ఓర్పు, పంకిలం అంటే బురద, భవం అంటే జన్మ పుట్టుక, శీలం అంటే నడవడిక, వర్ధిల్లు అంటే పెరుగు, సఖ్యము అంటే స్నేహము, విశేషజ్ఞుడు అంటే అధికంగా తెలిసినవాడు, నూనృతవాణి అంటే సత్యమైన మాట, అదేవిధంగా సదయుడు అంటే దయగలవాడు, అకుంఠిత అంటే తిరుగులేని, పరులు అంటే ఇతరులు, నగజ అంటే పర్వతరాజ పుత్రిక, సంస్కృతి అంటే సంసారం, పసిడి అంటే బంగారం, విశదవర్తన అంటే నిష్కల్మషమైన ప్రవర్తన, విద్యార్థి అంటే చదువును కోరేవాడు, అఖిల అంటే సమస్త, ఔదలన్ అంటే శిరస్సుతో, సురుచిర అంటే అందమైన, వైరం అంటే శత్రుత్వము పగ. ఆ తరువాత పర్యాయ పదాలు చేయి, కరము, హస్తము, భూమి, అవని, పుడమి, సిరి, ధనము, సంపద, కనకము, పసిడి, పొత్తడి. వ్యతిరేక పదాలు పాపం, పుణ్యం, సురులు, అసురులు, చెడు, మంచి, ధర్మం, అధర్మం, విద్య, అవిద్య. ప్రకృతి వికృతులు విద్య, విద్యే, ధర్మము, ధమ్మము, ముఖము, మొగము, అగ్ని, అగ్గి, హంస, అంచ. తర్వాత సందులు ఉత్వసంధి జనులెల్ల, జనులు ప్లస్ ఎల్ల, దెబ్బల కోర్చి, దెబ్బలకు ప్లస్ ఓర్చి, సొమ్ములగుచు, సొమ్ములు ప్లస్ అగుచు, సూర్యుడొక, సూర్యుడు ప్లస్ ఒక, బాధలోర్చుకున్న, బాధలు ప్లస్ ఓర్చుకున్న, పంకిలమవును, పంకిలము ప్లస్ అవును. తర్వాత ఎడాగమ సంధి శుద్ధి అగును, శుద్ధి ప్లస్ అగును, లేని ఎప్పుడు లేదా లేనప్పుడు, లేని ప్లస్ అప్పుడు, మూసిన ఎంతటన్ లేదా మూసిన అంతటన్, మూసిన ప్లస్ అంతటన్, ప్రేమ యసంగా లేదా ప్రేమొసంగా అంటే ఇది ప్రేమ ప్లస్ వసంగా, ముట్టక యొండదట్లు లేదా ముట్టకుండదెట్లు, నేను ముట్టక ప్లస్ ఉండదదెట్లు. సవర్ణ దీర్ఘ సంధి కాళికాంబ, కాళికా ప్లస్ అంబ, గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, చరణాభివాదనం, చరణ ప్లస్ అభివాదనం, విద్యార్థి, విద్య ప్లస్ అర్థి, ఋషీశ్వరుడు, ఋషి ప్లస్ ఈశ్వరుడు. సమాసాలు గురుభక్తి, గురువు యందు భక్తి, సప్తమి తత్పురుష సమాసం, సుత్తి దెబ్బ, సుత్తి యొక్క దెబ్బ, షష్ఠి తత్పురుష సమాసం, సత్యవాక్కు, సత్యమైన వాక్కు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విద్యార్థి, విద్యను అర్థించువాడు, ద్వితీయ తత్పురుష సమాసం, పరజీవనం, పరుల కొరకు జీవనం, చతుర్థి తత్పురుష సమాసం. ఆగమం పూర్వ పరస్వరాలకు మధ్యలో మిత్రుని వలె అదనంగా వచ్చు చివరి అక్షరాన్ని వ్యాకరణ పరిభాషలో ఆగమం అంటారు. మాయమ్మ, మా ప్లస్ అమ్మ, ఇక్కడ ఈ యు అన్నది ఆగమం అయింది. దుక్కిటెద్దు, దుక్కి ప్లస్ ఎద్దు అనేది ఆగమం అవుతుంది. బేదరాలు, బేద ప్లస్ ఆలు, ఇక్కడ ర్ అనేది ఆగమం అవుతుంది. చిగురుటాకు, చిగురు ప్లస్ ఆకు, ఇక్కడ అనేది ఆగమం అవుతుంది. ఆదేశం పూర్వపర పదాలు పలికేటప్పుడు ఒక వర్ణం స్థానంలో మరొక స్థానం శత్రువు వలె అదనంగా వచ్చి చేరడాన్ని వ్యాకరణ పరిభాషలో ఆదేశం అంటారు. తల్లి ప్లస్ తండ్రి, తల్లిదండ్రులు, ఇక్కడ దా అనేది అదనంగా వచ్చేది కదనమాట. కూర ప్లస్ కాయ, కూరగాయలు. గుర్రము ప్లస్ కళ్యం, గుర్రపు కళ్యం. కాలు ప్లస్ చేయి, కాలు చేతులు. చతుర్థి విభక్తి కొరకున్ కై అను ప్రత్యయాలను చతుర్థి విభక్తి అంటారు. పనిని ఉద్దేశించేసే క్రియలు కలిగిన వాక్యంలో ఈ విభక్తిని వస్తుంది. ఆధునిక కాలంలో కొరకు ప్రత్యయానికి బదులు కోసం అనే పదాన్ని వాడుతున్నారు. వంట కొరకు కట్టెలు కొట్టబడినవి. సూర్యోదయం కొరకు పద్మాలు వేచి ఉన్నాయి. గాలి కొరకు కిటికీలు తెరిచారు. వామనుని కొరకు బలి 3 అడుగులు నేల దానం చేశాడు. భవమోహ పాశములు అంటే భవము అనగా పుట్టుక, ఉనికి అని, మోహము అనగా వలపు, భ్రాంతి అని, పాశము అనగా త్రాడు, బంధము అని అర్థాలు. ఈ మూడింటిని కలిపి భవమోహ పాశములు అంటున్నారు. పుట్టుకతో వచ్చే కోరిక సంబంధ బాంధవ్యాలను భవమోహ పాశములు అంటారు. తర్వాత చదవండి పానంకిండికి విభాగం కింద ఆశాపాత్ర అనే కథనిచ్చారు. ఈ కథలో నేను కోరింది మీరు ఇవ్వలేరు, ఇవ్వలేనని ఒప్పుకోరు,
ఎవరి దారిన వారు హాయిగా బతుకుదాం అని రాజుతో బిచ్చగాడు అన్నాడు. ఈ కథలోని రాజు ఇంద్రసేనుడు. ఇతని రాజ్యం విశాల. ఈ కథలో ఇంద్రసేనుడు బిచ్చగాని స్థితిని చూసి బాధపడ్డాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా మిగతా పాఠ్య భాగాలు వచ్చేసరికి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మిగతావి పార్ట్ 2లో చూద్దాం.